హాయ్, వెల్కమ్ టు వికెడాక్స్. పాపం ఒక వారం 10 రోజుల నుంచి ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, మీకు అర్థమైపోయి ఉండాలి. దువ్వాడ శ్రీనివాస్ గారిది ఫ్యామిలీ మ్యాటర్. మరి అది బాగా జనాలకి ఏంటంటే, యో ఇలాంటి లత్తుకూర లంగా విషయాలు అయితే మాత్రం ఆడింట్లో ఏం జరుగుతుంది, బేసిక్గా మన ఇళ్ళగాడ ఏం జరిగిద్దో జనాలు అదే రకంగా ఈ ఛానల్స్లో కూడా అదే వెతుకుతున్నారన్నమాట. పలానా ఊడి పిల్లం పలానా ఊడితో తిరుగుతుంది, లేకపోతే పలానా ఊడి కూతురు ఇంకొకటితో తిరుగుతుంది. ఇలాంటి విషయాలు మాత్రం చక్కగా థంబ్నెయిల్స్ పెట్టి ఇచ్చేస్తే రోజులు పెడితే చక్కగా చూస్తారన్నమాట. వ్యూస్ కూడా వస్తాయి, పైసలు గట్టిగా వస్తాయి కాబట్టి వేస్తున్నారు. సరే, ఎవడు జాబ్ వాడు చేస్తున్నాడు. కానీ అయితే ఈ విషయాన్ని మన పెయిడ్ ఆర్టిస్ట్ స్కానర్ స్టార్ మహాసేన రాజేష్ గారు ఉన్నాడు కదా, అంటే మహాసేన కూడా అనకూడదని స్కానర్ సేన అనాలి. స్కానర్ సేన రాజేష్ గారు ఉన్నాడు కదా, వాడు కూడా ఈ టాపిక్ను వాడుకొని చేశాడు. దానికి వ్యూస్ బాగానే వచ్చి ఉంటాయి, డబ్బులు కూడా వచ్చే ఉంటాయి. దువ్వాడ శ్రీనివాస్ పేరు చెప్పుకొని కది 2 రోజులు ఇంట్లో ముద్ద తినుంటాడు. ఈ ఆదివారం ఏటమాసం చేపలో రొయ్యలో ఏదో తెచ్చుకొని తినుంటాడు వాళ్ళ పేరు మీద. సరే, దాన్ని వదిలేద్దాం, తిన్నాడులే. కానీ ఇంకా ఆడు బతికదే కాబట్టి. అయితే ఈడు విపరీతంగా హద్దు దాటేసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే శ్రీనివాస్ గారి భార్య లేకపోతే ఆవిడ మాధురియో వాళ్ళ కోర్టులకి వెళ్తారు, కేసులు అవుతాయి, వాళ్ళు వస్తారు. కోర్టు నేను డబ్బులు కట్టమంటుంది. అరే, ఆవిడకి అన్యాయం అయిపోయింది, నువ్వు మాట్లాడావు కదా, నువ్వు గట్రా రాజేష్గా అని చెప్పేసి కోర్టు నుంచి తీర్పు ఇచ్చిద్దా, ఇవ్వదు కదా. పోనీ దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా అడుగుతాడు ఆయన్ని, లేకపోతే మాధురి భార్య లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఇంట్లో నన్ను అడుగుతారు, ఇన్ని అడగరు కదా. వీడు అత్యుత్సాహం చూపించేసి బాగా రెచ్చిపోయి కొన్ని డైలాగులు వేసాడు. అవి నేను చూపించను, ఆడి పనికి మాలిన గోల నేను చూపించనులే. కానీ ఈ వీడియోలో ఈ దువ్వాడ మాధురి గారిని టార్గెట్ చేసి అయితే వీడు కొంచెం చాలా వెకిలి చేష్టలో ఎగతాళిగా మాట్లాడటం చేశాడు. అవన్నీ చూసే ఉంటారు. దానికి రియాక్ట్ అయ్యి దువ్వాడ మాధురి ఈవిడ ఆర్టీవీలో ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక టాపిక్ అందనమాట. మనోడు యాంకర్ ఏదో అడిగితే డిఫర్మేషన్ వేస్తానంటున్నారు కదా మీరు కొంతమంది మీద, అందులో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. దాంట్లో ప్రథముడు ఈ స్కానర్ స్టార్ మత్స్యాన స్కానర్ సేన రాజేష్ గడి ఏముంటుందో విందో ఆవిడ మాటల్లోనే. అవునండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని వాణి గారు మేము ఎవరో చేసుకుంటాం. ఎవరంటే మహాసాన రాజేష్ తనకి ఏంటి సంబంధం? ఏదేదో వీడియోస్ పెట్టేసి ఏదేదో మాట్లాడేస్తున్నారు. మహాసాన రాజేష్ ఒకటే అడుగుతుంది, నీకు టికెట్ ఇచ్చిన టికెట్ ఎందుకు కనెక్ట్ తీసుకున్నారో ముందు కనుక్కో, నీ క్యారెక్టర్ ఏంటో. నీకు ఎందుకు టికెట్ ఇచ్చిన టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేశారయ్యా మహాసాన రాజేష్? ఎందుకు నీ టికెట్ ఇచ్చిన టికెట్ ఎందుకు తీసుకున్నారు టీడీపీ వాళ్ళు? అది ముందు నీకు నువ్వు చూసుకో. ఎవరి గురించి నాకెందుకు? అన్న చెల్లి నాకుంటే నేను 10 నాకు అన్న నాకేం చేయాలో చూస్తారు, నా తండ్రి నాకేం చేయాలి, నా తండ్రి నాన్నదమ్ములు ఆలోచించుకుంటారు. నీకెందుకయ్యా రాజేష్? నీకేంటి ప్రాబ్లం? ఎవరి విషయాల్లో ఇంటర్కి రావాల్సిన అవసరం నీకేంటి? ఎక్కడో నీదే ఊరో తెలియదు, నీది ఎక్కడో తెలియదు. నాకు నా గురించి నీకెందుకు? నా పేరెంట్స్ చూస్తారు, నా బాధ చూసుకుంటారు. సింపుల్. ఆఖరికి ఈవిడ గారు కూడా ఎందుకురా లేపి మరీ చెప్పించుకొని దండించుకుంటావు రాయిషిగా, నీకు టికెట్ ఎందుకు ఇచ్చారో అది ఎందుకు తీసేసుకున్నారో అని కూడా అడుగుతుంది ఆవిడ. ప్రతి ఒక్కరికి ఇదేరా డౌటు. కానీ ఆ డైలాగ్ ఉంది సార్, ఏంటిది మాకు 2024 ఈ శతాబ్దానికి హైలైట్ రా డైలాగ్ అది మాత్రం. చెప్పు మరి, నువ్వు ఆవిడ సమస్యలను నువ్వు తీర్చేవాడికిలాగా పెద్ద వేదాంతి సిద్ధాంతలాగా ఇదే రకంగా మాట్లాడావు కదా. ఆవిడ అడుగుతుంది, పీ గన్నవరంలో నీకు ఇచ్చిన టికెట్ ఎందుకు లాక్కున్నారు, దానికి నీ క్యారెక్టర్ ఏంటిది, నీ నోటి దోల ఏంటి, ముందు మనం కడుక్కొని తర్వాత ఎదురోళ్ళకి చెప్దాంరా అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. ఆవిడ ఏమంటుందంటే సూటిగా, ఈ స్కానర్ స్టార్ రాజేష్ గారు ఎవడైతే ఉన్నాడో వాడిని, అరే రాజేషు ముందు నీది నువ్వు కడుక్కోరా, నీకు కూడా సిగ్గులేదు, నీ బతుకు కూడా దిక్కులేదు, నువ్వు ఎవడవయ్యా, నా దేహం ఉంటే నేను చూసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారని ఆవిడ చాలా క్లియర్గా చెప్తుంది. ముందు ఆడి టికెట్ ఎమ్మెల్యేగా వీడి పేరు అనౌన్స్ చేసి తర్వాత టీడీపీ వాళ్ళు లాగేసుకున్నారని చెప్పేసి అంటుంది కదా, ఆవిడ కూడా అదే అడుగుతుంది. ముందు దానికి సమాధానం చెప్పు, దాని మీద ఒక క్లారిటీ ఇచ్చుకో. పాపం యాంకర్ ఒక మాట అంటాడు, ఏందో చూడండి. నా బ్రదర్ చూసుకుంటారు, మా ఫ్యామిలీ చూసుకుంటారు. నన్ను చంపాలో కొట్టాలో ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. నువ్వెవడు అసలు నా గురించి మాట్లాడాలి? నువ్వెవడవి? రాజేష్ మీద డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తున్నాను ఆల్రెడీ. అంటే ఆయనకు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేదా? ఏదైనా ఆయన ఒకటి అనుకున్నప్పుడు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ విషయం వేరండి. అది ఆ విధంగా కరెక్ట్ విధానం కాదు. క్యారెక్టర్ అసోసియేషన్ చేయకూడదు. ఒక రీల్స్ కోసం కామెంట్ చేసుకుని పనులు రాగొట్టేసేవాడి ఏంటేంటో మాట్లాడేస్తున్నాడు. ఎవరో చూస్తున్నారని మరి అలా అంటే వ్యూస్ కోసమా, లేకపోతే నీకు సబ్స్క్రైబర్స్ కోసమా, లేకపోతే నీ గొప్ప కోసమా? మాట్లాడే స్వేచ్ఛ లేదా?
మహాసేన రాజేష్ గడికి అని చెప్పేసి యాంకర్ అంటే ఈవిడేం సమాధానం చెప్పింది? నా క్యారెక్టర్ని ఇది చేయడానికి అతనికి ఇచ్చిన రైట్స్ ఏంటి, అసలు అతనుకున్న హక్కు ఏంటి, అసలు అతను ఎవడు, అతనికి ఏం సంబంధం నా క్యారెక్టర్ గురించి ఆ రకంగా వెకిలిగా మాట్లాడటానికి అతనికి ఏం రైట్స్ ఉన్నాయి? అతను కేవలం యూట్యూబ్లో మాట్లాడుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అయితే దానికి వేరే దారులు ఉంటాయి, అవి మాట్లాడుకోమనండి. ఎవరిని పడితే వాళ్ళని ఆడవాళ్ళని క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం, నన్ను ఇది చేయడం మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను డిఫమేషన్ కేసు వేస్తున్నాను అతని మీద, ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. ఒక పక్కన టీడీపీ వాళ్ళు ఇచ్చిన టికెట్ తీసుకొని సగం తలకాయ కొట్టేసినట్టు అయిపోయింది వీడికి. ఇప్పుడు ఈ మాధురి గారు డిఫమేషన్ కేసుని వేస్తే ఒక 5 కోట్లకో 10 కోట్లకి వేస్తే వీడికి సమ్మగా ఉంటుంది. వీడి స్కానర్ పెట్టి పార్టీ ఆఫీస్ దగ్గర, ప్రతి జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర స్కానర్ పెడతాడన్నమాట. స్కానర్ పెట్టి నా నెంబర్ ఇది, ఫోన్పే అకౌంట్ నెంబర్ గూగుల్ పే చేసేయండి, మహాసేన మన సంస్థ బాగా ఎంత బోర్ అయ్యాక మీ అందరికి రాసేస్తాను, అదే అప్పులు కట్టేస్తాను, ప్రతి ఒక్కటి రాసుకుంటాను అని చెప్పి యదవ మళ్ళీ చెప్తాడు. ఏది ఈవిడ కేసు వేస్తే కట్టాల్సిన డబ్బులు కూడా పరువు నష్ట దావా వేస్తానంటుంది ఆవిడ. మరి పరువు నష్ట దావా వేస్తాడు ఖచ్చితంగా. ఎవడో మాట్లాడలా. ఈ స్కానర్ స్టార్ రాజేష్ గడు మాట్లాడినంత ఇదిగా ఆవిడ క్యారెక్టర్ని తక్కువ చేసి మరీ అవమానకరంగా వీడు మాట్లాడినట్టు ఏ ఛానల్ కానీ ఏ యూట్యూబర్ కానీ మాట్లాడలే. కేవలం ఈ రాజేష్ అనే యూట్యూబర్ ఒక్కడే మాట్లాడింది. మరి టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ టీడీపీ నాయకులకి కనపడట్లేదా, లోకేష్ గారికి చంద్రబాబు గారికి మీ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే ఈ మహాసేన రాజేష్, మీరు మీ పార్టీ తరపు నుంచి ఇతన్ని దగ్గరుండి మీరు ఇలాగ మాట్లాడిస్తున్నారా? ఇది మీ టీడీపీ పార్టీ నైజమా, లేదంటే మీ పార్టీకి అతనికి సంబంధం ఉందో లేదో ఏదైనా చెప్పండి. మరి టీడీపీ పార్టీ దగ్గరుండి మాకు లోకేష్ అన్న అండగా ఉంటారు, చంద్రబాబు గారే నా వెనకమాలు ఉండేది అని చెప్పి ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాడు. మరి మీరే స్క్రిప్ట్ ఇచ్చి మరి అయ్యా రాజేష్ మహాసేన నీ ఛానల్లో పెడితే ఎంతమంది చూస్తారు అంతమంది చూస్తారు, నువ్వు పెద్ద పీకు పోటు గాడివి అని చెప్పేసి మీరేమన్నా వీడికి రోజు లోకేష్ అన్న గారు సెండ్ చేస్తున్నారా ఏంటి, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారా స్క్రిప్ట్ ఏమన్నా ఈ రకంగా మాట్లాడమని? ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వీడిని మాత్రం ఎవడేమనకూడదు. వీడు మాత్రం ఊళ్ళో ఉన్న తగాదాలన్నిటిని ఈడే మాట్లాడాలి. వీడికి ఏదైనా మాట్లాడితే కోపం వచ్చేసి ముందరే రాయేష్ మాధురి గారు అన్నట్టు నువ్వు వెళ్ళి ముందు పీ గన్నవరం సంగతి ఏంటో తెలుసుకో, టికెట్ ఈసారి అయినా సరే కనీసం రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అట్లా సర్పంచ్గా ఉత్తరకంచులైనా గెలుస్తావో లేదో అని చెప్పి ఆవిడ ఇండైరెక్ట్గా అంటుంది. నేను అనే మాట కాదు, ఆవిడే ఇండైరెక్ట్గా అంటుంది. నీ ఊరేదో నీ పేరేదో కూడా సరిగ్గా ఎవడికి తెలీదు, ముందు ఉత్తరకంచులో సర్పంచ్ కంట గెలు, లేదంటే వార్డు మెంబర్కైనా గెలు. వార్డు మెంబర్కి అయితే ఓట్లు ఉండవు, ఈజీగా గెలిచేవచ్చు. ట్రై చేయి ఈసారైనా. ప్రతి దాంట్లో ఏలాటమాక ఆవిడ కేసు వేస్తుందంట, ఖచ్చితంగా వేసిద్ది. ఆ కేసు గట్టిగా దిగాలి. మహిళా కోర్టులో వేస్తే చచ్చినట్టు నీ ఛానల్ క్లోజు, నువ్వు క్లోజు, ఫుడ్ ఉండదు, మళ్ళీ స్కానర్ పెట్టుకోవటం, అడుక్కోవటం. బాయ్.